హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య గూగుల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం స్టోర్ చేసి పెట్టుకున్న మీగడని తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. మీరు 1 వీక్ క్రితం స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఒక 10 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. ఎంతంటే అంత స్టోర్ చేసుకున్న మీగడని మిక్సీ జార్లో వేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను మొత్తం వేసేసాను. చాలా చల్లగా ఉందన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఫ్రిడ్జ్ అవైలబుల్గా లేకపోతే చల్లని వాటర్ అయినా పోసి మిక్సీ జార్లో గ్రైండ్ చేయొచ్చండి. నేను ఫస్ట్ టైం గ్రైండ్ చేసినప్పుడు చాలా మెత్తగా వచ్చింది, వెన్న అనేది సపరేట్ అవ్వలేదు. సో నేను కొన్ని నార్మల్ వాటర్ పోసాను, ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే మీగడ ఉందో అది చల్లగా ఉందని వాటర్ పోసాను. అయినా కూడా మొత్తం మీగడ సపరేట్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేశాను, ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా. మళ్ళీ థర్డ్ టైం కూడా గ్రైండ్ చేశాను అనమాట. గ్రైండ్ చేసినప్పుడు మనకి మీగడ అనేది ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ ఇప్పుడు సపరేట్ అయింది, చాలా క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. చూడండి, వెన్న అనేది ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మనం దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా మనం ముట్టుకున్నప్పుడు మనకి ఉండలుగా ఫామ్ అవ్వాలి. అలా అయితేనే మనకి వెన్న అనేది సపరేట్ అయినట్టు, చాలా నెయ్యి అనేది పర్ఫెక్ట్గా వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, అదంతా చాలా చక్కగా ఎంత ముద్దగా అయిపోయిందో. నేను సపరేట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా మీరు ఇంట్లో కూడా సపరేట్ చేసుకోండి. ఈ ముద్దని ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాం. మనకి ఏదైతే ఎక్స్ట్రా వాటర్ మిగిలిందో అది మనం బోండాలు చేయడానికి కానీ, లేకపోతే పునుగులు చేయడానికి కానీ వాడుకోవచ్చు. ఇక్కడ వెన్న అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. చూడండి, మెల్లగా కరిగిపోతుంది. స్టవ్ మాత్రం నేను లో ఫ్లేమ్లోనే ఉంచాను. ఇలా కనీసం ఒక 20 to 25 minutes పడుతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2 minutes కలపండి. కలిపితే మనకి మొత్తం మెల్ట్ అయిపోతుంది. నెయ్యి అనేది ఎర్రగా రావాలి అంటే చాలా టైం పడుతుంది. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో. ఆ బౌల్ అనేది మొత్తము లోపల ఉన్న వెన్న అంతా కాస్త బ్రౌనిష్గా అయింది. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ నెయ్యి ప్రిపేర్ అయిపోయినట్టే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిని మనం ఒక బౌల్లో స్టోర్ చేసుకుందాం. జాలి పట్టుకోవాలండి, లేకపోతే స్లిప్ అయ్యి అందులో పడిపోతుంది. నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.